ఇంద్రుడి యొక్క అంశతో అర్జునుడు ఆవిర్భవించాడు. తర్వాత మాద్రి ఎంతగానో భర్తతో చెప్పింది, నాకు సంతాన భాగ్యం లేదు కదా అని. అప్పుడు ఈ యొక్క పాండురాజు కుంతీదేవిని అడిగాడు, నీ సహపత్ని అయినటువంటి మాద్రికి కూడా ఆ మంత్రం ఏదో చెప్పరాదు, ఆమె కూడా సంతానవతి అవుతుంది కదా అన్నాడు. భర్త మాటను శిరసావహించి ఆ యొక్క కుంతీదేవి మాద్రికి కూడా ఆ యొక్క మంత్రోపదేశం చేసింది. ఈ మంత్రాన్ని చదువు, నీకు ఇష్టమైన దేవతను ప్రార్థించు, వాళ్ళు ప్రత్యక్షమై నీకు వరాన్ని ఇస్తారు, సంతానాన్ని కలిగిస్తారు అని చెప్పింది. మాద్రి అశ్వనీ కుమారుల్ని ప్రార్థించింది. వాళ్ళు ఇద్దరు అశ్వనీ కుమారులు. వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై మాద్రికి సంతానవతిని చేశారు. ఒకేసారి ఇద్దరు జన్మించారు. అశ్వనీ కుమారుల వల్ల వాళ్ళకి నకులుడు, సహదేవుడు అని పేరు పెట్టారు. 5 పిల్లలతో ఈ యొక్క పాండురాజు, కుంతి, మాద్రి చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఆ యొక్క శతశృంగ పర్వత శ్రేణుల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు.